హాయ్ అండి అందరికీ. పైన మనం కట్ వర్క్ మోడల్ డిజైన్ చూపించాను కదా, ఆ మోడల్ కట్ వర్క్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తీసుకొని వెనకాల లెంత్ ఉంటుంది కదా, ఆ లెంత్ వచ్చేసి ఫస్ట్ గుర్తు వేసేసుకోండి. ఇప్పుడు మనము కరెక్ట్ లెంత్ కాదు, దానికంటే ఒక అర్ధించి ఎక్కువ గుర్తు వేసేసుకోండి. ఎందుకంటే మనం ఆ కట్ వర్క్ మోడల్ కట్ చేసి జాయిన్ చేసేసరికి మనకి అర్ధించి ఎక్కువ లోపలికి వెళ్ళిపోతుంది. అందువల్ల కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి. నేను ఇప్పుడు కుట్టేది చిన్న సైజు కాబట్టి కొంచెమే తీసుకుంటున్నాను అనమాట. కొంచెం పెద్ద సైజు వాళ్ళైతే కనుక లెంత్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా అనేది గీసేసుకోండి. ఇంకోటి మన కుట్లలోకి వెళ్ళే సైడ్ చివరిన ఉంది కదా, కొంచెం క్రాస్గా గీసుకోండి. ఎందుకంటే మనం టక్స్లు వేస్తామనుకోండి అక్కడ లెంత్ అంటే క్రాస్గా వస్తుంది అనమాట. మనకి అక్కడ కొంచెం పైకి గీసుకుంటే సరిపోతుంది. అలాగే మనం బ్యాక్ పట్టి ఉంటుంది కదా వెనకాల, అది కూడా గుర్తు వేసేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పట్టి గుర్తు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నేను 7.5 ఇంచ్ అనేది తీసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనము షోల్డర్ 7.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు సంఖ వచ్చేసి 7 ఇంచులు అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము షోల్డర్ 7.5 కదా, కుట్రలకు వెళ్ళి నేను కుట్రలతో సహా తీసుకుంటున్నాను అనమాట. మరి అంత అవసరం లేదు, చిన్న సైజ్ సంఖ అనమాట. ఇప్పుడు వచ్చేసి భుజం వచ్చేసి 4 ఇంచులు తీసుకుంటున్నాను, డౌన్ వచ్చేసి 3 ఇంచులు. ఇప్పుడు మొత్తం 4 ఇంచులు భుజము, కిందికి వచ్చేసి 3 ఇంచులు మనం గీసుకున్నాం కదా, దానికి గుర్తులు అనేది కలిపేసుకుందాం. ఇలాగా ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దానికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ కింద వచ్చేసి 1 ఇంచ్ అంటే 1 ఇంచు మీద గుర్తు వేసేసుకోండి. చూడండి మీకు చూపిస్తాను చూడండి, 1.5 దగ్గర గుర్తు వేసేసుకోండి. ఎందుకంటే అక్కడ మనకి ఉక్సులు అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మనం నెక్ బ్యాక్ పట్టి తీసుకున్నాం కదా, అక్కడ 4 ఇంచుల దగ్గర గుర్తు వేసేసుకోండి. ఇప్పుడు మనం 1.5 ఇంచు దగ్గర నుంచి మళ్ళీ 4 ఇంచుల వరకు గుర్తు వేసుకొని దాన్ని కూడా ఇలా కలిపేసుకొని ఇలా ఈ షేప్లో మనం గుర్తులు అనేది వేసేసుకోండి. ఇలా ఇప్పుడు వచ్చేసి మనము మొత్తం కొలతలను తీసేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. మనకి అట్లా ఆ షేప్లో కట్ వర్క్ అనేది సంఖ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. చూడండి మనము 2 ఇంచులు అంటే కొంచెం కిందికి అనేది గుర్తు వేసేసుకోండి. మీకు కొంచెం ఐడియా కోసం చెప్తున్నాను అంతే. ఇప్పుడు వచ్చేసి మనం అక్కడ నుంచి అక్కడ వరకు 6 ఇంచులు ఉందన్నమాట మనకి. చూడండి 6 ఇంచులు అంటే మనకి కట్ వర్క్ అక్కడికి వచ్చేసరికి 3 స్టెప్పులు రావాలా. మనకి నెక్ అంతవరకు ఉందన్నమాట. 3 స్టెప్పులు అంటే ఫస్ట్ మీకు ఐడియా కోసము ఒక చిన్న అట్టముక్క మీద 2 ఇంచులు గుర్తు వేసుకొని నేను చూపిస్తున్నాను చూడండి, ఆ షేప్లో గుర్తు వేసేసుకొని ఈ విధంగా ట్రై చేయండి. ఇంకో విషయం, మనకి ఎక్కువ వంపు అనేది ఉండకూడదు. ఎక్కువ వంపు తీసుకుంటే వెనక్కి తిరుగుతాయి అన్నమాట. అందువల్ల చూడండి నేను 1.5 ఇంచ్ అనేది తీసేసుకున్నాను, అంతే సరిపోతుంది మనకి. ఇది వచ్చేసి 1/2 ఇంచ్ అంతే. మనకి ఇంకా ఎక్కువ అనిపిస్తే ఇంకో కొంచెమైనా కట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి నేను ఏ విధంగా గీస్తున్నానో, అది వచ్చేసి ఉక్సుల కోసం అనమాట. అక్కడి నుంచి మనము ఇక్కడ 4 ఇంచులు కింద 2 ఇంచులు గీసుకున్నాం కదా, అక్కడి వరకు 2 ఇంచులు 6 ఇంచులు రావాలన్నమాట. చూడండి ఆ విధంగా వచ్చేసి గీసుకోండి. సేమ్ అలాగే సంఖ సైడ్ మీకు ఇంకో డౌట్ వస్తుంది, సంఖ కింద ఎంత తీసుకోవాలి అనే డౌట్ కూడా వస్తుంది కదా. ఇక్కడ సంఖ కింద డౌన్ ఎంత తీసుకోవాలో మీకు చూపిస్తాను. ఒక నిమిషం టేప్తో చూపిస్తాను ఎంత తీసుకోవాలో, మీకు అంటూ ఒక ఐడియా ఉంటుంది. సంఖ కింద డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు అనేది తీసేసుకుంటున్నాను అనమాట, అంతే. ఇక్కడ వచ్చేసి మనము 3 కట్ వర్కులు వచ్చాయి కదా మన మెడ దగ్గర, అక్కడ 2 ఇంచులు తీసుకోండి డౌన్. సంఖ కింద 2.5 ఇంచులు తీసుకోండి, ఎందుకంటే మనము వెళ్ళే కొద్దీ కట్ వరకు కిందికి వెళ్ళాలన్నమాట. సరిపోతుంది అంతే. ఇక్కడ 2 ఇంచులు, అక్కడి నుంచి 2.5. ఇప్పుడు మనము కట్ వర్క్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి అలా రౌండ్ అనేది గీసేసుకోవాలన్నమాట. చూడండి ఎలా చూపిస్తుంది, ఎక్కువ రౌండ్ కాదు, ఆ షేప్ రావాలంతే. చూడండి మనకి కట్ వర్క్ అట్లా రౌండ్గా రావాలి. చూడండి మనం గీస్తుంటేనే చాలా అందంగా కనిపిస్తుంది చాక్ పీస్తో బ్లౌజ్ మీద. ఇప్పుడు గీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి పైన నెక్ కూడా షోల్డర్ దగ్గర దాన్ని కూడా రౌండ్గా గీసేసుకోండి. కన్ఫ్యూజన్ ఏం లేదు, ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగా గుర్తులు వేసేసుకోండి, అంతే. చాలా సింపుల్. ఇప్పుడు మనం కట్ వర్క్ తీసిన షేప్లో మనకి పూసలు వస్తాయన్నమాట. ఈ విధంగా మనం కూర్చుకోవాలి. ఇది నేను మీకు లైనింగ్ మీద వేసి చూపిస్తున్నాను. మనం వచ్చేసి దీన్ని క్యాన్వాస్ మీద కట్ చేసుకోవాలన్నమాట. ఏ విధంగా వస్తుంది అనేది మీకు ఒక ఐడియా ప్రకారం చూపిస్తున్నాను.
ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనము దీన్ని కట్ చేసుకుందాం. ఏం పర్వాలేదు, క్యాన్వాస్తో ఇప్పుడు పని లేదు. క్యాన్వాస్ ఎప్పుడు కట్ చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు మనము లైనింగ్ పీస్ మీద మనము కటింగ్ అనేది చేసేసుకుందాం. కట్ వర్క్ ఏ విధంగా కట్ చేస్తున్నానో అలాగే కట్ చేసుకోండి. అక్కడ కొంచెం ఉక్సుల కోసం మనం పెట్టాం కదా, కొంచెం అలా తీనట్టుగా తీసి వంపుల మాదిరిగా తీసేసుకోండి మొత్తం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము కటింగ్ చేసాం. పైన కట్ వర్క్ అంతా, కింద రౌండ్గా కూడా కటింగ్ చేసేసుకోండి. ఒక పని అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు కటింగ్ చేసాం కదా, మనం ఆ విధంగా జాయిన్ చేయాలన్నమాట. నీకు ఫస్ట్ చెప్పాను కదా, ఆ విధంగా జాయిన్ చేస్తాం కాబట్టి మనం ముందే లెంత్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. 1 ఇంచ్ అనేది లెంత్ ఎక్కువ తీసేసుకోండి. ఇలా కట్ చేసి జాయిన్ చేసేవి ఏమన్నా బ్లౌజులు ఉంటే ఖచ్చితంగా 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి. ఇప్పుడు మనము వీటిని మెయిన్ క్లాత్ మీద మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. దానికంటే ముందు మనము ఫస్ట్ ఈ కట్ వర్క్ షేప్స్ ఉన్నాయి కదా, వాటిని మనము క్యాన్వాస్కి జాయిన్ చేసేసుకుందాం. ఇంకో విషయం, మనకు మెయిన్ క్లాత్ మందంగా ఉంటేనే ఇట్లా లైనింగ్ అనేది క్యాన్వాస్ని జాయిన్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ మనకు పతలంగా ఉందనుకోండి, నేను కుట్టే విధానంలో కుట్టినామంటే మనకి క్యాన్వాస్ తెల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను కుట్టబోయే మెయిన్ క్లాత్ కొంచెం మందంగా ఉంది, ఇలా లోపలికి పెట్టేసి కుట్టేస్తే కనిపించదు అనమాట. అందువల్ల నేను ఫస్ట్ లైనింగ్కి ఈ క్యాన్వాస్ జాయిన్ చేసేస్తున్నాను. లేకపోతే మెయిన్ క్లాత్కి పతలంగా ఉంటే లైనింగ్ మెయిన్ క్లాత్ ఫస్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్కి ఇంకో క్లాత్ జాయిన్ చేసి తిప్పేసుకోవాలి. ఇది వచ్చేసి నేను మీకు మెయిన్ క్లాత్ మందంగా ఉంటేనే ఈ టిప్ అనేది యూజ్ చేయండి. నేను క్యాన్వాస్ మొత్తం ఏమి యూజ్ చేయట్లేదండి. కట్ వర్క్ మనకి ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే జాయింటింగ్ అనేది చేసేస్తున్నాను క్యాన్వాస్ని. చూడండి, ఆ విధంగా సేమ్ దీన్ని ఎలా మనం జాయిన్ చేసేసుకున్నామో కన్ఫ్యూజన్ కాకుండా దానికి ఎదురుగా ఎలా పెట్టేసుకొని క్యాన్వాస్ని సేమ్ దాన్ని ఎలా జాయిన్ చేస్తే దీన్ని జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు మనం 2 క్యాన్వాస్కి జాయిన్ చేసాం కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇదే. మెయిన్ క్లాత్ చూడండి నాకు మందంగా ఉందన్నమాట, తిప్పేసినా కనిపించదు, క్యాన్వాస్ తెల్లగా కనిపించదు అనమాట. చూడండి, మనం మెయిన్ క్లాత్ మీద ఆ విధంగా పెట్టుకోవాలి. చూడండి, అలా వస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద వీటిని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. నేను చెక్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు వచ్చేసి ఇవి 2 వచ్చేసి పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ మీద మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. మెయిన్ క్లాత్ మనం లైనింగ్ ఫస్ట్ ఏ విధంగా ఫోల్డింగ్ చేసామో అలాగే ఫోల్డింగ్ చేసేసుకోండి. 2 ఒకటేసారి సమానంగా కటింగ్ చేసి పెట్టేసాను అనమాట. అప్పుడే చూడండి, ఈ విధంగా సేమ్ మనం ఓపెన్ చేసాం కాబట్టి మన క్యాన్వాస్ కూడా ఆల్రెడీ జాయిన్ చేసేసుకున్నాం. ఈ విధంగా పెట్టేసుకొని మనం వచ్చేసి కటింగ్ అనేది చేసేసుకోవాలి. సేమ్ అవి ఎంత ఉంటే అంతే కట్ చేసుకోండి. మీరు ఎగస్ట్రా కుట్లలోకి ఏం వదులుకోవద్దు. ఎంత ఉంటే సేమ్ నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో అలాగే మీరు కట్ చేసుకోండి. మీకు క్లాత్ ఏమన్నా జరుగుతూ ఉంటే దానిపైన కొంచెం సూది కానీ పెట్టుకొని కొంచెం కటింగ్ అనేది చేసేసుకోండి. అది వచ్చేసి మనం గోట్ పీస్కి అనమాట. కింద రౌండ్ కట్ చేసాము దానికి. ఇప్పుడు పైన కూడా రౌండ్ షేప్ అనేది కటింగ్ అనేది చేసేసుకుందాం. దాన్ని ఓపెన్ చేసేసుకొని చూడండి, అలా ఇప్పుడు యాదానికి అది తీసేసుకోండి. కన్ఫ్యూజన్ కాకుండా ఎటు సైడ్ ఏది పెట్టాలా అని చూసుకొని మనం అనేది తిప్పేసుకోవాలన్నమాట. చూడండి, నేను మెయిన్ క్లాత్ మీద క్యాన్వాస్ని రివర్స్లో పెట్టేసుకొని మనం లైనింగ్కి జాయిన్ చేసాం కదా, అలా రివర్స్లో పెట్టుకొని కుట్టుకుంటే క్యాన్వాస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఎటు సైడ్ ఎలా ఏ విధంగా కట్ చేస్తే అక్కడ సైడ్ నుంచి మొదలుపెట్టి ఇలా షేప్స్ కరెక్ట్గా వచ్చేలా కుట్టేసుకోండి. క్యాన్వాస్ మీకు ఏమైనా కష్టం ఉంటే కటింగ్ చేసుకోవచ్చు. మరి కొంచెం ఎక్కువ ఉండడమే మేలు. మనకి క్యాన్వాస్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత వంపులు వెనక్కి తిరగవు అనమాట. అక్కడికక్కడికే పెట్టుకోకూడదండి, కొంచెం కష్టం పెట్టేసుకోండి. తర్వాత మూలల దగ్గర చిన్న కాట్లు అనేవి పెట్టేసుకోండి. తిప్పినప్పుడు మనకు కరెక్ట్గా తిరుగుతాయి అన్నమాట.
ఇలా పెట్టుకున్న తర్వాత నేను చూడండి ఏ విధంగా తిప్పేస్తున్నానో మీరు కూడా సేమ్ అలాగే ట్రై చేయండి. ఒక 2 ఏళ్ళు లోపలికి పెట్టేసుకొని మనం వంపులు అనేవి ఇలా దొబ్బాలన్నమాట లోపల నుంచి. అప్పుడే మనకి షేప్స్ కరెక్ట్గా వస్తాయి. నేను చూడండి ఏ విధంగా తిప్పేస్తున్నానో ఒక 2 ఏళ్ళు లోపలికి పెట్టేసి అలా ముందుకు అంటున్నాను అనమాట. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. చూసారా, నాకు ఐరన్ చేయలేదు, కుట్టు కూడా వేయలేదు, ఎంత కరెక్ట్గా వచ్చాయో వంపులు వచ్చేసి. మనం కుట్టే దాంట్లోనే ఉంటుందండి వంపులు తీయడము. ఇలా వంపులు అనేవి తీసేసుకోవాలన్నమాట. ఇంకా ప్లెయిన్ క్లాత్ మీద అయితే కట్ వర్క్ బాగా కనిపిస్తుంది. ఇది ఫ్లవర్స్ ఉండే బ్లౌజ్ కాబట్టి అంత ఇంకా కనిపించలేదు, ఆడికి ఇంకా బాగానే కనిపిస్తుంది. నేను ఐరన్ చేయట్లేదండి, నేను పైన స్టిచ్చింగ్ అనేది కుట్టు అనేది వేసేస్తున్నాను. మనం ఐరన్ చేసుకుని కూడా మళ్ళీ మనం జాయిన్ చేయాలి, కుట్టు పడుతుంది కదా, అందువల్ల నేను ఒకటేసారి కుట్టు అనేది వేసేసుకుంటున్నాను అనమాట. ఐరన్ చేయాలంటే మళ్ళీ ఇంకా చాలా టైం పడుతుంది, పైన అంతా వేస్ట్ అవుతుందని కాదు, ఎట్లా ఐరన్ చేసే బదులు స్టిచ్చింగ్ చేయొచ్చు కదా అనేసి అంతే నా ఉద్దేశం. ఇలా మొత్తం కుట్టేసుకోండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనకి కట్ వర్క్. ఇది కూడా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఎటు సైడ్ ఏది పడుతుంది అనేది చూసుకొని ఇట్లా రివర్స్లో పడుతుందా ఏంటి అనేది ఇట్లా దానిపైన పెట్టి ఒకసారి చూసుకొని మీరు తిప్పేసుకోవాలి. రెండు ఒకటి సైడ్ వచ్చాయనుకోండి మీరు ఇంకా ప్రాబ్లం అవుతుంది అనమాట, బ్లౌజే చెడిపోతుంది. ఇలా ఇది లెఫ్ట్ సైడ్ ఉంటే ఇది రైట్ సైడ్ పెట్టుకొని సేమ్ దానిలాగే ఇది కూడా సేమ్ అలాగే తిప్పేసుకోండి, మీరేం కన్ఫ్యూజ్ కాకుండా. అంతే చూడండి, నేను 2 తిప్పేసాను. పైన వచ్చేసి మనకు హుక్స్లు ఆ విధంగా వస్తాయన్నమాట పెట్టుకోవడానికి. చూసారా 2 సైడ్స్ మనకి కట్ వర్క్ ఎంత బాగా వచ్చిందో, చాలా నీట్గా వచ్చింది కదా షేప్స్ కానీ. అక్కడ మన హుక్స్లు పెట్టుకోవడానికి కొంచెం 1.5 ఇంచ్ కట్ చేసాం కదా, అక్కడ కూడా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ దాని కింద మనం రౌండ్ షేప్ కట్ చేసాం కదా, దాన్ని కూడా ఏ విధంగా తిప్పేసుకొని జాయిన్ చేసేసుకుందామో చూపిస్తాను. మనకు ఉండే క్లాత్ అది కదా, మెయిన్ క్లాత్ మామూలుగా పెట్టేసుకోండి. అంటే పై బాగానే రివర్స్ ఏం కాదు, మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని లైనింగ్ అనేది పైన పెట్టేసుకొని తిప్పేసుకోండి. నేను పిక్లో చూపించినట్టు వాటికి పైపింగ్ వేశారనమాట. అది ప్లెయిన్ కాబట్టి పైపింగ్ కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ ఫ్లవర్స్ ఉంది, మనం పైపింగ్ వేసినా కనిపించదు, అందువల్ల నేను పైపింగ్ యూజ్ చేయట్లేదు. అంతే, ఏం లేదు. మనం ఇంకా ఆల్రెడీ తిప్పేసాం, ఓన్లీ పైపింగ్ ఒకటే కదా, థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు, అది మీ చాయిస్. మీరు కుట్టే ప్లెయిన్ బ్లౌజ్ అయితే మీరు పైపింగ్ అనేది యూజ్ చేసేసుకోండి. లేదు నేను పైపింగ్ వేసుకోలేను అని మీరు అనుకుంటే ఇంకా సింపుల్గా ఇలా తిప్పేసుకొని జాయింట్ అనేది చేసేసుకోండి అంతే. కొత్తగా నేర్చుకునే వారికైనా నేను చూపించేది చాలా ఈజీగా అర్థమవుతుంది, చూసి మీరే కుట్టుకోగలరు అనమాట. ఇలా తిప్పేసుకొని లైనింగ్ మీద 2 జాయింటింగ్ అనేది చేసేసుకోండి. బాగా నీట్గా చేసేసుకొని కుచ్చు రాకుండా. ఇప్పుడు తిప్పేసాం కదా, ఇప్పుడు మనము కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కొంచెం కట్టింగ్ చేసుకుందాం. ఇటు సైడ్ కూడా మనం వంపులు కట్ చేసాం కదా, దాన్ని కొంచెం కరెక్ట్గా ఒకేలా కట్టింగ్ అనేది చేసి, ఎక్కువ కట్ చేయొద్దు, ఆ కోసులు ఒక్కటి కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి వాటిని మనం ఏ విధంగా ఎక్కడ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఒకసారి మనం చెక్ చేసుకుందాం, కుట్టే ముందర ఒకసారి చెక్ చేసుకోండి ఎలా వస్తుంది, ఎక్కడ జాయిన్ చేయాలి. మనకు 3వ కట్ వరకు వచ్చింది కదా, అక్కడ వచ్చేసి మనకి రౌండ్ షేప్ కింద ఉంది కదా, దాన్ని రావాలన్నమాట. ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ లేదు, 3 కట్ వర్క్లు లోపలికి ఉండాలి, అక్కడ నుంచి అవతల సైడ్ వెళ్ళాలన్నమాట. అలా పెట్టుకొని మనం జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, ఇలా పెట్టుకోవాలంతే. ఇప్పుడు వచ్చేసి 3వ కట్ వర్క్ దగ్గర కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి అక్కడ చూసుకోండి, ఇక్కడ మళ్ళీ చూసుకుందరు, అక్కడ కరెక్ట్గా వస్తే ఇక్కడ నుంచి ఇంకా జాయిన్ చేసేసుకుంటూ రండి. కింద మీరు చూసుకుంటూ ఉండండి, కింద కుట్లలోకి ఎంత వెళ్తుంది, మనం ఎంత పోనిస్తున్నాం అనేది అలా చూసుకొని నిదానంగా కుట్టుకుంటూ రండి. 3వ కట్ వరకు దగ్గర మాత్రం మనకి రౌండ్ షేప్ అనేది కూర్చోవాలి. చూడండి మనకి కింద తిప్పేసాం కదా, అది 3వ కట్ వరకు దగ్గరకి రావాలి, మనకి అక్కడే కూర్చోవాలి. మనకు చూపించిన నెక్ అయితే అదనమాట. రఫ్ ఆడించి తీసేటప్పుడు కొంచెం రఫ్ ఆడించుకోండి, రఫ్ ఆడించి తీసేయండి. ఇప్పుడు చూడండి
మనకి లోపల కరెక్ట్గా ఎక్కువ అంత వెళ్ళలేదు, ఒక రకంగా వెళ్ళిందనమాట కుట్లలోకి. సరిపోయింది కదా. అట్లా మీరు కూడా సేమ్ అలాగే కుట్టేసుకోండి. అంత ఎక్కువ పోనీయకుండా అంత తక్కువ పోనీయకుండా 3వ కట్టు వరకు దగ్గర కరెక్ట్గా రౌండ్ షేప్ కూర్చోపెట్టినాను చూడండి. నేను ఇటు సైడ్ కూడా సేమ్ నేను ఆ విధంగానే కుట్టేసుకుంటాను అనమాట. మీరు కూడా సేమ్ అలా వచ్చేలా కుట్టు అనేది వేసేసుకోండి. అంతే, నేను 2 వైపులా కుట్టేశాను. చూసారా మనకి ఎంత నీట్గా వచ్చిందో. చాలా పర్ఫెక్ట్గా కూర్చుంది బ్లౌజ్ వచ్చేసి. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇంత సింపుల్గా అంటే మనకు చూడడానికి సింపుల్గా ఉంది, కానీ పని చూసారా ఎంత హెవీ పని ఉందో కదా. కానీ చాలా బాగుంటుంది ఇలాంటి బ్లౌజెస్. ఇప్పుడు ఇలా వచ్చింది కదా మనకి. వీటికి ఈ నెక్కు బ్యాక్ హుక్స్లు అంటే బ్యాక్ హుక్స్లు కాదు, ఫ్రంట్ హుక్స్లు అనుకోండి. వాళ్ళు ఫస్ట్ పెట్టి చెప్పమన్నా మళ్ళీ వద్దన్నారు. చూసారా నేను పూసలు కూడా కుర్చేసాను అనమాట. కట్ వర్క్ షేప్లో పూసలు అనేవి కూర్చాను అనమాట. చూడండి, అంటే వైట్ గోల్డ్ 2 వాడాను. మనకి బ్లౌజ్కి వైట్ గోల్డ్ 2 కలిసాయి కాబట్టి నేను 2 పూసలు యూజ్ చేశాను అనమాట. చాలా నీట్గా వచ్చింది బ్లౌజు. మీకు ఎలా ఉందో ఒకసారి, నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.